హలో అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. గైస్, మనకు టీజీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక మనకు ప్రీవియస్ వీడియోలో చూసాం కదా, గ్రూప్ 2కి సంబంధించినటువంటి డే వైజ్గా షెడ్యూల్ అనేది టీజీపీఎస్సీ రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ రోజువారీ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారో అండ్ రోజువారీగా మనకు ఏ విధంగా ఉంటుంది, ఎంతమంది క్యాండిడేట్స్ అనేది అటెండ్ అయితే అవుతున్నారు అనేసి ఇక్కడ డే వైజ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, మనకు సెకండ్ స్పెల్లోనే మనకు పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించి విహెచ్ క్యాండిడేట్స్ కానీ, హెచ్హెచ్ కానీ, ఓహెచ్ సంబంధించి ఎంహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి తేదీలు అనేది రిలీజ్ చేయడం జరిగింది. మెడికల్ అంటే నార్మల్గా వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డా లేదా అనేసి మనకు చెక్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ దానికి సంబంధించిన వాళ్ళ సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది వ్యాలిడా లేదా అనేది చూస్తారు క్లియర్గా. అండ్ ఈ సెకండ్ స్పెల్లో ఉన్నటువంటి విహెచ్ క్యాండిడేట్స్ కానీ, హెచ్హెచ్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కానీ, లేదంటే పీడబ్ల్యూడీ కేటగిరీలోనే ఇవన్నీ రావడం జరుగుతుంది. ఆ క్యాండిడేట్స్ ఎవరైతే ఆ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మనకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది వివిధ హాస్పిటల్స్లో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మనం వెబ్ నోట్ క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి గ్రూప్ 2 సర్వీసెస్ అండి ఇది. అండ్ నోటిఫికేషన్ నెంబర్ 28/2022కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇది వచ్చేసి జనరల్ రిక్రూట్మెంట్ అండి అండ్ సెకండ్ స్పెల్కి సంబంధించి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి హ్యాస్ బీన్ పికప్ ఫర్ ది సెకండ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ది పోస్టెస్ ఆఫ్ ఫాలోయింగ్ అండర్ ద గ్రూప్ 2 సర్వీసెస్ బై నోటిఫికేషన్ నెంబర్ 28/2022 ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ టు అటెండ్ ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ 9 AM నుంచి మనకు మెడికల్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఆన్ ద స్పెసిఫైడ్ డేట్ అలాంగ్ విత్ సదరం సర్టిఫికేట్. మీరు తీసుకొచ్చే సదరం సర్టిఫికేట్ ఖచ్చితంగా రెన్యువల్ అయిందా లేదో చూసుకోవాలి ఖచ్చితంగా. అదైతే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు ఒరిజినల్ సదరం సర్టిఫికేట్ మాత్రమే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అండ్ అలాంగ్ విత్ హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. అండ్ ద పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ హ్యావ్ టు పే రిక్విసైడ్ ఫీజ్, మెడికల్ ఫీ అండ్ కన్సర్న్డ్ మెడికల్ బోర్డ్ అథారిటీ అండి. ఫీ వచ్చేసి మనకు మెడికల్కి సంబంధించి ఒక 500 నుంచి 1000 వరకు అయితే మనకు ఛార్జ్ చేయడం అయితే జరుగుతుందండి. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 650-700 వరకు అయితే మీకు పే చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇది మెడికల్ అథారిటీ వాళ్ళు అయితే అక్కడనే పే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది రిక్విసైడ్ ఫీ అనేసి. అండ్ ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి విహెచ్ క్యాండిడేట్స్ అండి. వర్చువల్ హ్యాండిక్యాప్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 18th రోజు మనకు మెడికల్ ఉంటుందండి. 18/8/2025 మనకు 9 AM నుంచి మనకు మెడికల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మెడికల్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే మనకు సరోజినీ దేవి ఐ హాస్పిటల్ ఏదైతే మెహదీపట్నంలో ఉందో ఆ హాస్పిటల్లో మనకు మెడికల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో 12 మెంబర్స్ వచ్చేసి మెడికల్కి అయితే ఖచ్చితంగా అటెండ్ అయితే అవ్వండి. అండ్ ఇన్ఫర్మేషన్ని ఎవరైతే 12 మెంబర్స్ ఉంటారో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఎందుకంటే నార్మల్గా చాలామంది క్యాండిడేట్స్ వచ్చేసి నెగ్లెక్ట్ చేస్తూ అటెండ్ కాలేక ఈ ఇన్ఫర్మేషన్ అసలు రీసెంట్గా నాకు చాలామంది ఈ వెబ్ నోట్ వచ్చాక కూడా చాలామంది మెసేజ్ చేయడం జరిగింది ఎప్పుడు వస్తుంది అనేసి. అండ్ చాలా ఇన్ఫర్మేషన్ కూడా లేట్గా పాస్ అవుతుందని, అందుకోసం అనేసి యూట్యూబ్ ఛానల్స్లో ఈ జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ అనేది పెట్టడానికి అయితే ప్రధాన ఉద్దేశం అదే. ఎందుకంటే మనకు టెలిగ్రామ్లో చాలా వరకు ఫాలో అవుతారు అండ్ దాన్ని మ్యూట్లో పెట్టడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా యూట్యూబ్ ద్వారా అందడం కొరకైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ సంబంధించి చూసుకున్నట్టయితే 18/8/2025 రోజున 9 AMకి మనకు మెడికల్ ఉంటుంది. అండ్ 12 మెంబర్స్కి ఫస్ట్ ఉంటుంది. అండ్ 19/8/2025 నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మళ్ళీ 9 AMకి స్టార్ట్ అవుతుంది మెడికల్. అండ్ అందులో 12 మెంబర్స్కి వచ్చేసి మనకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న నోట్ ఇవ్వడం జరిగింది. రిజర్వ్ డే ఫర్ పీడబ్ల్యూడీ విహెచ్ మెడికల్ బోర్డ్ అబ్సెంటీస్ ఆన్ 20 రోజున అండి. 20/8/2025 రోజున మనకు రిజర్వ్ డే కేటాయించడం జరిగింది. ఒకవేళ ఈ తేదీలో అంటే మనకు ఇక్కడ 18 లేదా 19కి సంబంధించినటువంటి తేదీస్ ఏవైతే ఉన్నాయో 18, 19 ఒకవేళ యాబ్సెంట్ అయితే మీరు 20కి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. 20కి అటెండ్ అయినా పర్లేదు. లేదంటే 18, 19 డేస్లో ఏమైనా మీకు డాక్యుమెంట్స్ ఏమైనా పెండింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు 20 నాడు అయితే రిజర్వ్ డే ఇస్తారు కాబట్టి ఆ డేట్న మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మెడికల్ ఒకవేళ యాబ్సెంట్ అయిన క్యాండిడేట్స్ 18, 19లో యాబ్సెంట్ అయిన క్యాండిడేట్స్ 20కి మనకు ఖచ్చితంగా అటెండ్ అయితే అవ్వండి. అది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ హెచ్హెచ్ కేటగిరీ చూసుకున్నట్లయితే 18/8/2025 రోజున 9 AM అయితే మనకు
మెడికల్ స్టార్ట్ అవుతుంది. ఈ హెచ్హెచ్ కేటగిరీకి సంబంధించి ఈఎన్టీ హాస్పిటల్ కోటిలో నిర్వహించడం జరుగుతుందండి. మెడికల్ వచ్చేసి టోటల్గా 5 మెంబర్స్ అయితే ఈ మెడికల్కి సంబంధించి ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ 19/8/2025 రోజున 9 AM మెడికల్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇందులో 4 మెంబర్స్కి వచ్చేసి దీనికి సంబంధించినటువంటి హెచ్హెచ్ కేటగిరీ అండి. ఇది వచ్చేసి హెచ్హెచ్ కేటగిరీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అన్నమాట. మనకు ఈఎన్టీ హాస్పిటల్ కోటిలో ఉండడం జరుగుతుంది. అండ్ ఇందులో ఈ పీడబ్ల్యూడీ హెచ్హెచ్ కేటగిరీలో ఎవరైతే యాబ్సెంటీస్ ఉంటారో వాళ్ళు వచ్చేసి 28/20/25 రోజున అటెండ్ అయితే అవ్వచ్చు. అండ్ ఓహెచ్ కేటగిరీకి సంబంధించి చూసుకున్నట్లయితే 14/8/2025 9 AM స్టార్ట్ అవుతుందండి. మనకు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అఫ్జల్గంజ్లో ఉంటుంది. అండ్ అందులో మనకు నేను క్లియర్గా ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మ్యాప్స్తో సహా ఇన్ఫర్మేషన్ అనేది. అక్కడ మీరు క్లియర్గా విజిట్ అవ్వండి ఒకసారి. అండ్ 6 క్యాండిడేట్స్కి వచ్చేసి ఎవరైతే ఓహెచ్ సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అఫ్జల్గంజ్లో ఉంటుంది. అందులో మీరు మెడికల్కి అయితే అటెండ్ అయితే అవ్వండి. అండ్ రిజర్వ్ డే వచ్చేసి ఈ పీడబ్ల్యూడీ ఓహెచ్ క్యాండిడేట్స్కి యాబ్సెంటీస్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30 రోజున మనకు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంహెచ్ కేటగిరీ అండి. ఎంహెచ్ వచ్చేసి మనకు 28/20/25 రోజున ఉంటుంది. 9 AM మెడికల్ స్టార్ట్ అవుతుంది. అండ్ మెంటల్ హెల్త్ కేర్ సెంటర్ ఎర్రగడ్డలో ఉంటుందండి. కేవలం ఒక క్యాండిడేట్ మాత్రమే ఉండడం జరిగింది. వాళ్ళు కూడా ఎంహెచ్ కేటగిరీకి సంబంధించి ఒక క్యాండిడేట్స్ ఉంటుంది. ఈ క్యాండిడేట్ కూడా అటెండ్ కాలేకపోతే ఒకవేళ ఈ తేదీలో అటెండ్ కాలేకపోతే 21/8/2025 రోజున అటెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఈ అభ్యర్థి ఎవరో కానీ ఒక్కరు మాత్రమే ఉండడం జరిగింది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి. అండ్ ఇఫ్ ద క్యాండిడేట్ డు నాట్ అటెండ్ ద మెడికల్ బోర్డ్ ఆన్ ద అబౌట్ డేట్స్ నో ఫర్దర్ రిక్వెస్ట్ విల్ బి ఎంటైన్ అండి. అండ్ సెక్రటరీ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరైనా క్యాండిడేట్స్ ఒకవేళ యాబ్సెంటీస్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ క్యాండిడేచర్ లేదా ఉద్యోగం అనేది కోల్పోయే అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇది సెకండ్ స్పెల్కి సంబంధించి గ్రూప్ 2 సెకండ్ స్పెల్కి సంబంధించినటువంటి పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించి మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి తేదీల వివరాలు అండ్ క్యాండిడేట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ వెన్యూస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మన ఛానల్లో షేర్ చేయడం జరుగుతుంది. దాదాపుగా నేను ఒక 2 years నుంచి టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. లైక్ మనకు టీజీపీఎస్సీ కాకుండా డిపార్ట్మెంటల్ అయినటువంటి టీజీఎల్పీఆర్బీకి సంబంధించి, ఎంహెచ్ఎస్ఆర్బీకి సంబంధించి అండ్ ట్రిబ్కి సంబంధించి అండ్ నార్మల్గా ఎస్ఎస్సి సంబంధించి సెంట్రల్ జాబ్స్ ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి గురుకులకు సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ రిజల్ట్తో సహా కోర్టు కేసెస్తో సహా అన్ని వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అండ్ నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఫ్యూచర్లో ఇలాంటి మంచి కంటెంట్ అనేది అందించడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.